ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ందరినీ మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? దేవుని కృపలో ఆయన దయలో మీరంతా వర్ధిల్లుతున్నారని, విడువని ఎడబాయని ఆయన కృప మీకు తోడుగా ఉందని నమ్ముతున్నాను. అందువల్లే ప్రతిరోజు ఆయన తన మాట ద్వారా మనల్ని బలపరుస్తున్నారు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మనవలే మనిషి కాదు మాట తప్పడానికి. ఈరోజు నీతో వాగ్దానం చేస్తున్నారు, తప్పక నీ జీవితంలో నెరవేరుస్తాడు. నమ్మిన వారిని ఆయన ఎప్పటికీ సిగ్గుపరచడు. తల్లి కన్నా, తండ్రి కన్నా, నీ భర్త కన్నా, నీ భార్య కన్నా, నీ పిల్లల కన్నా, అందరికన్నా ఆయన ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకని నాకెవరూ లేరు, నేను ఒంటరిదాన్ని అనుకోవద్దు, ఒంటరివాడిని అనుకోవద్దు. ఆయన నీకు తోడుగా ఉన్నారు. నీకు చక్కటి భవిష్యత్తుని ఇవ్వబోతున్నారు. మీలో ఇంకా ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. ప్రతి ఒక్కరి కోసం మేము ప్రార్థిస్తున్నాం. మిమ్మల్ని, మీ సమస్యలను అన్నిటినీ దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. ఆయన చేతిలో పెట్టబడింది ఏదైనా ఆశీర్వదించబడుతుంది. కాబట్టి ఇంకా ఎంతకాలమని అధైర్యపడకండి. నిరీక్షణ కలిగి ఉండండి. మీ నిరీక్షణ, మీ విశ్వాసము మిమ్మల్ని లేవనెత్తబోతోంది. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం, నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోనూ, నీ భూమి పంట విషయములోనూ నిన్ను వర్ధిల్ల చేయును. ఆమేన్. ఈరోజు దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నారు, నీ చేతి పనులన్నిటినీ ఆశీర్వదిస్తాను, నీ భూమి పంటను నేను దీవిస్తానని. అవును, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. ఆయన ఆశీర్వదిస్తేనే మనం ఆశీర్వదించబడతాం. దేవుడు ఆశీర్వదిస్తేనే ఒక మనిషి ఆశీర్వదించబడతాడు అనే విషయము సాతానుకు కూడా తెలిసింది. యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో సాతాను దేవునితో చెప్తున్నాడు, నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది అని సాతాను దేవునితో మాట్లాడుతూ యోబు గురించి చెప్తున్నాడు. అయితే ఈ రోజున మనలో అనేక మంది, నేను ఆశీర్వదించబడాలి అంటే నేనేదైనా చెయ్యాలి, నా జ్ఞానాన్ని ఉపయోగించాలి, నా ధనాన్ని ఉపయోగించాలి అన్నట్లుగా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయినా అనేక సార్లు ప్రయత్నాలన్నీ విఫలమవడం మనం చూస్తున్నాం. ఎన్నో పనులు చేస్తూ ఉన్నా చాలా పనులు వ్యర్థమైపోతూ ఉన్నాయి. పిల్లలను పెంచి వారిని ప్రయోజకులుగా చేయాలనుకుంటే వారు నిష్ప్రయోజకులుగా మారిపోవడం మనం చూస్తున్నాం. పాడి పంటల్లో అభివృద్ధి లేకపోవడం మనం చూస్తున్నాం. భూమి కష్టపడి సేద్యం చేస్తే ఆ పంట చేతికి రాకపోవడం కూడా మనం గమనిస్తున్నాం. వ్యాపారంలో అభివృద్ధి లేకపోవడం, చదువులో అభివృద్ధి లేకపోవడం, ఉద్యోగంలో అభివృద్ధి లేకపోవడం, ఈ విధంగా ప్రతి పరిస్థితులు కూడా అభివృద్ధి లేక, ఆశీర్వాదం లేక ఎంతగానో నలిగిపోతున్న పరిస్థితులు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా ఒకవేళ ఆ విధంగానే నలిగిపోతున్నావా? నీవు ఏది ప్రారంభించినా అది వ్యర్థమైపోతుందా? నీవెక్కడికి అడుగు పెట్టినా అది వ్యర్థమైపోతుందా? నీ చేతి పనుల్లో ఎంత మాత్రం ఆశీర్వాదం లేదా? నీ భూమి పంట విషయంలో కూడా నీవు ఆశీర్వదించబడడం లేదా? అయితే నీవు చేసిన పనిలో ఆశీర్వాదం లేనప్పుడు, నీ జ్ఞానం వ్యర్థమైపోయినప్పుడు, నీ ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోతున్నప్పుడు నీవు చేయాల్సింది, నీ ప్రతి ప్రయత్నమును కూడా దేవునికి అప్పగించు. దేవుడు నీ పక్షంగా ప్రయత్నించి నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ వ్యాపారాన్ని ఆయన చేతులు పెడితే ఆయన చూసుకుంటాడు. నీ ఉద్యోగాన్ని ఆయన చేతులు పెడితే ఆయన చూసుకుంటాడు, అభివృద్ధి చేస్తాడు. నీ పిల్లలను ఆయన చేతులు పెడితే ఆయన చూసుకుంటాడు, ఆయన అభివృద్ధి చేస్తాడు. నీవెక్కడైతే నష్టపోతున్నావో, దేనిలో అభివృద్ధి లేకుండా నలిగిపోతున్నావో, ప్రతి దానిని దేవుని చేతులకు అప్పగించినప్పుడు ఆయన నిన్ను అభివృద్ధి చేస్తాడు. నువ్వు వేసి ప్రతి అడుగులు నిన్ను ఆశీర్వదిస్తాడు. అబ్రహాము ఈ విధంగానే తన జ్ఞానం పైన, తన శక్తి పైన ఆధారపడకుండా, నేను అభివృద్ధి చెందాలంటే దేవుడు అభివృద్ధి చేయాలి, ఆయన మాత్రమే నన్ను ఆశీర్వదించాలనుకున్నాడు. దేవునిపై ఆధారపడ్డాడు. చూడండి, ఆదికాండము 13వ అధ్యాయం అంతా మనం చదివితే అక్కడ
అబ్రహాము గురించి లోతును గురించి వ్రాయబడి ఉంటుంది. అబ్రహాము లోతు ఇద్దరు కూడా కలిసి జీవిస్తూ ఉంటారు. వారికి పశువులు చాలా విస్తారంగా ఉండడం వల్ల వారిద్దరూ కలిసి జీవించడానికి ఆ ప్రదేశం చాలా లేదంట. వారి పశువుల కాపరులిద్దరికీ కలహం వచ్చినప్పుడు అబ్రహాము చెప్తాడు లోతుతో, లోతు, ఈ ప్రదేశం అంతా నువ్వు చూస్తున్నావు కదా, నీవు ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తాను, నీవు కుడి తట్టుకు వెళ్తే నేను ఎడమ తట్టుకు వెళ్తానని లోతుతో చెప్పినప్పుడు లోతు తన జ్ఞానాన్ని ఉపయోగించి కన్నులెత్తి ఆ యోర్దాను ప్రాంతం అంతా కలిగి చూసి యెహోవా తోట వలె ఉన్న పచ్చగా ఉన్న ప్రదేశాన్ని ఎన్నుకొని లోతు తన మందలతో తన కుటుంబంతో కలిసి అక్కడికి వెళ్ళిపోతాడు. అయితే అబ్రహాము తన జ్ఞానాన్ని ఉపయోగించలేదు. లోతు కుడివైపుకు వెళ్ళినప్పుడు అబ్రహాము ఎడమ వైపుకు వెళ్తాడు. నేను ఆశీర్వదించబడాలంటే దేవుడు నన్ను ఆశీర్వదించాలని దేవునిపై విశ్వాసం పెట్టుకుంటాడు. దేవునిందు నమ్మకం కలిగి ఉంటాడు. తను వెళ్ళిన ప్రదేశం ఎడారిలో ఉన్నా ఏమీ భయపడలేదు. ఎటువంటి పరిస్థితిలో నుండైనా నా దేవుడు నన్ను ఆశీర్వదించగలడు అని పూర్తిగా దేవునిపై ఆధారపడ్డాడు. తన చేతి పనుల విషయంలో, తన మందల విషయంలో, తన భూమి పంట విషయంలో అన్నీ కూడా దేవుని చేతిలో పెట్టి అబ్రహాము వెళ్ళిన చోట దేవునికి బలిపీఠాన్ని కట్టి మొదటి స్థానాన్ని దేవునికి ఇచ్చి దేవుని స్తుతించి దేవుని ఘనపరిచి జీవితాన్ని ప్రారంభించాడు. కొంతకాలానికి మనం బైబిల్ గ్రంథం చదువుతూ వెళ్తే లోతు ఏదైతే పచ్చగా ఉందని ఎన్నుకున్నాడో అక్కడ పాపము విస్తరించినందువల్ల ఆ సొదొమ గొమొర్రా అనే ప్రాంతాలు అగ్నితో కాల్చబడతాయి. లోతును దేవుడు తప్పించాలని అనుకుంటాడు. తన స్వంత జ్ఞానముతో ఆ ప్రదేశాన్ని ఎన్నుకుని వెళ్ళాడు లోతు. కానీ లోతు జీవితంలో ఆశీర్వాదం చూడలేదు. భార్య ఉప్పు స్తంభంగా మారిపోయింది. తర్వాత లోతు జీవితాన్ని చూస్తే ఎంతో అస్తవ్యస్తమైపోతుంది దేవుని బిడ్డలారా. అయితే అబ్రహాము జీవితాన్ని మనం పరిశీలిస్తే అబ్రహామును దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడో ఆ విషయాన్ని అబ్రహాము యొక్క దాసుడు చెప్తున్నాడు. ఆదికాండము 24:34 యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయను అని. అబ్రహాము తన పనివారికి కూడా ఏమి నేర్పించాడంటే దేవుని ఆశీర్వాదం మనకు ఐశ్వర్యం ఇస్తుంది, ఆయన ఆశీర్వదిస్తేనే మనం ఆశీర్వదించబడతామని. అందుకే అబ్రహాం యొక్క దాసుడు చెప్తున్నాడు, నా యజమానుల్లో ఏమీ లేదు, ఆయన జీరో. అయితే నా యజమానుని ఆశీర్వదించింది దేవుడు, అందువల్లే నా యజమానుడు గొప్పవాడయ్యాడని. నిజమే, దేవుని మీద నువ్వు ఆధారపడితే నిన్ను కూడా ఆ విధంగా ఆశీర్వదిస్తాడు దేవుడు. నీవే పని చేస్తున్నావో ఈ రోజున, ఏ ఉద్యోగం చేస్తూ ఉన్నా, ఏ వ్యాపారం చేస్తూ ఉన్నా, వ్యవసాయం చేస్తూ ఉన్నా, నీ చదువులో, నీ ప్రయత్నాలన్నిటిలో కూడా దేవుని సలహా తీసుకో. దేవుని చేతులకు నీ జీవితాన్ని అప్పగించుకుంటే ఆయన నీ పక్షంగా పని ప్రారంభిస్తాడు. నీ పనిలో దేవుని చిత్తాన్ని అడుగు, దేవుని సహాయాన్ని తీసుకో. నీ చేతి పనులన్నిటిలో కూడా ఆయన తోడుగా ఉంటాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా తప్పక ఆశీర్వదిస్తాడు. అందువల్ల ఈరోజు నీ పనులన్నీ ఫెయిల్ అయిపోతూ ఉన్నా, నీ వ్యాపారంలో నష్టపోతూ ఉన్నా, నీ వ్యవసాయంలో నష్టపోతూ ఉన్నా, నీ ఉద్యోగంలో ఎటువంటి ఫ్లరిష్మెంట్ లేకుండా ఉన్నా, ఇంత చదవాను కానీ నాకు ఉద్యోగం లేదు, పరిచర్య చేస్తున్నాను కానీ నా పరిచర్యలో అభివృద్ధి లేదు అని, నీవు దేనిని గూర్చి అభివృద్ధి లేదని నీ చేతి పనులన్నీ ఫెయిల్ అయిపోతున్నాయని దిగులు పడుతున్నావో, నీవు నీ ప్రతి పనిని దేవుని చేతుల్లో పెట్టు. నువ్వేది చేయాలనుకుంటున్నావో మొట్టమొదటిగా మోకరించి, నా జ్ఞానం కాదయ్యా నేను జీరోనయ్యా, నా చదువు కాదయ్యా నేను జీరోనయ్యా, నా ప్రయత్నం కాదయ్యా నేను జీరోనయ్యా, నా భక్తి కాదయ్యా, నా నీతి కాదయ్యా, జీరోనయ్యా, నేను కాదయ్యా, నేనేమై ఉన్నానో నీ కృపను బట్టి అయి ఉన్నానయ్యా, నీవు ఆశీర్వదిస్తేనే నేను ఆశీర్వదించబడతానని, నేనేమీ కాదని నీ చదువును, నీ జ్ఞానాన్ని, నీ బలాన్ని, నీ పరిస్థితులన్నింటినీ కూడా ప్రక్కన పెట్టి దేవుని చేతులకు నీ సమస్తాన్ని, నీ పనిపాట్లను అన్నింటినీ అప్పగించుకో. దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తాడు. నీ ప్రతి పనిని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. అవునయ్యా, ఇంతవరకు నేను ప్రయత్నం చేశాను, ఓడిపోయాను. ఇంతవరకు నా జ్ఞానాన్ని ఉపయోగించాను, ఓడిపోయాను. ఇంతవరకు అనేక మందిని ఆశ్రయించాను, ఓడిపోయాను. ఎంతోమంది సలహాలు తీసుకున్నాను, ఓడిపోయాను. ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టాను, ఓడిపోయాను. ఎంతో చదువుకున్నాను, ఓడిపోయాను. నేను జీరోనని, నేనేమీ కాదయ్యా, ఈరోజు పూర్తిగా నీకు సమర్పించుకుంటున్నాను, నీ మీద ఆధారపడుతున్నానని ఆయన మీద ఆధారపడదామా? నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈరోజు మేము సజీవులుగా ఉన్నామంటే కేవలం నీ కృప. అనేక భయంకర పరిస్థితులు మాకు ఎదురైనా మమ్మల్ని సజీవులుగా ఉంచావు. మాకు తోడుగా ఉండి ఈరోజు నేను స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. ఈరోజు మాతో స్పష్టంగా మాట్లాడారు. మీ చేతి పనులను నేను ఆశీర్వదిస్తాను, మీ భూమి పంటను నేను ఆశీర్వదిస్తానని.
నమ్మిన వారందరి జీవితాలు ఈ వాగ్దానం యేసునామములో నెరవేర్చబడును గాక. వారు ఎక్కడ నష్టపోతూ ఉన్నారో, ఏ పని వ్యర్థమైపోతూ ఉందో, ఏ ప్రయత్నములు జీరో అయిపోతున్నారో, అయ్యా మీరు తీసుకోండి అయ్యా ప్రతి ప్రయత్నమును. వారి ప్రతి పనిని మీ చేతిలోకి తీసుకోండి అయ్యా. వారి వ్యాపారాలు మీ చేతిలోకి తీసుకోండి అయ్యా. వారి జ్ఞానాన్ని నీ చేతిలోకి తీసుకోండి అయ్యా. వారి సమస్తాన్ని మీరు నడిపించండి, మీరు ఆశీర్వదించండి తండ్రి. ఈరోజు ఎంతమంది నీ చేతిలో పెడుతున్నారో వారి జీవితాలను మీరు అంగీకరించండి అయ్యా, అద్భుతం చేయండి. మరి ముఖ్యంగా తండ్రి, అనేక మంది నీ బిడ్డలు వారి ప్రార్థన విన్నపములు తెలియజేస్తుండగా ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. సంఘము ప్రార్థించినప్పుడు సంఖ్యలు తెగిపోయాయ్యా. ఈరోజు మేము కూడా అందరం కలిసి ఏక మనసుతో ప్రార్థిస్తున్నాం. ప్రతి సంఖ్యలు కూడా తెగిపోవాలి యేసునామములో. ప్రతి బంధకాల నుండి విడుదల పొందుకోవాలి యేసునామములో. ప్రతి అస్వస్థత నుండి విడుదల పొందుకోవాలి యేసునామములో. ప్రతి డెఫిషియన్సీ నుండి విడుదల పొందుకోవాలి యేసునామములో. ప్రతి కోర్టు కేసు నుండి విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. ప్రతి ఆర్థిక బంధకాల నుండి విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. ధనాన్ని నష్టపోయిన వారు ఇక వేరే ఏవైతే నష్టపోయారో వాటన్నిటిని తిరిగి రెస్టోర్ చేస్తున్నందుకు వందనాలు. ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండండి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలపరచండి. వ్యాపార ప్రయత్నాలు సఫలపరచండి. వివాహ ప్రయత్నాలు సఫలపరచండి. గర్భఫలం లేని బిడ్డలందరి గర్భాలు తెరవండి అయ్యా. గర్భంతో ఉన్న బిడ్డలకు 9 నెలలు మీరు తోడుగా ఉండండి. చక్కటి సేఫ్ డెలివరీస్ దయచేయండి. చక్కటి ఆరోగ్యకరమైన బిడ్డలు మీరు ఇస్తున్నందుకు వందనాలు. గృహాలు లేని వారికి చక్కటి గృహాలు దయచేయండి తండ్రి. గృహాలు కట్టుకుంటున్న వారికి తోడుగా ఉండి త్వరగా మీరు కంప్లీట్ చేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ మీరు తోడే ఉండండి తండ్రి. నీ జ్ఞానమును, నీ జ్ఞాపక శక్తిని దయచేయండి. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కొరకు ఎదురు చూసిన బిడ్డలకు చక్కటి రిజల్ట్స్, చక్కటి పర్సంటేజ్ మీరు దయచేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్న వారందరికీ మీరు తోడుగా ఉండి సంవత్సరం అంతా ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపండి. ఇది నేను ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండండి. వారి ప్రయత్నాలన్నిటి మీరు సఫలపరచండి. వారు వేసే ప్రతి అడుగులో మీరు తోడుగా ఉండండి. వారి ప్రయాణాల్లో మీ దూతలు తోడుగా ఉంచండి. చేతి పనులను దీవించండి. ప్రతి పనిని సఫలపరచండి. ప్రతి స్థలంలో వారికి తోడుగా ఉండి నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఒకవేళ మీ ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాయా? భయపడకండి. ఈరోజు దేవుడు మాట ఇస్తున్నారు మీకు. మీ ప్రతి ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తానని ఆయన చేతులకు అప్పగించండి. అద్భుతాలు చూడండి. ఈ వాగ్దానం ద్వారా నేను బలపరచబడ్డాను నా కొరకే అన్నవారు తప్పక ఆమెనని చెప్పండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దానాన్ని తప్పక లైక్ చేయండి. మీకు అనుకూలమైతే మీ ఆత్మీయులకు, మీ బంధువులకు, మీ స్నేహితులందరికీ వాక్యాన్ని షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.